పశ్చిమ గోదావరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల రైల్వే ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఎన్నికల్లో తానిచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్తిలి రైల్వే స్టేషన్లో 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ తీసుకురావడంతో పాటు నర్సాపురం చెన్నై మధ్య వందే భారత్ రైలును సాధించారని, త్వరలోనే ఈ రైలు సేవలు ప్రారంభమవుతాయని అన్నారు. ఇది నర్సాపురానికి తొలి వందే భారత్ కావడం గర్వకారణమని అన్నారు. ఈ రైలు గుడివాడ భీమవరంలో కూడా ఆగుతుందని తెలియజేశారు. నిబద్దత, ఆత్మవిశ్వాసం, దేశభక్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని, తాను వారసత్వంగా రాజకీయాల్లోకి రాలేదని, డబ్బు దోచుకోవడానికి, వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాలేదని శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. బీజేపీకి దేశంలో కేవలం 2 పార్లమెంట్ స్థానాలున్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు, దేశభక్తి నచ్చి రాజకీయాల్లోకి వచ్చానని, తాను ఆర్థిక వనరుల్లో సామాన్యుణ్ణి కావచ్చు కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం, నిబద్దత, ఆత్మవిశ్వాసం విషయంలో తాను చాలా గట్టివాణ్ణని అన్నారు. తన మంచితనాన్ని చేతకానితనంగా చూస్తే సహించనని ఆయన హెచ్చరించారు. విద్యార్థి రాజకీయాల నుండి ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్నానని, డబ్బు, అధికారం ఉన్నవారికి భయపడకుండా పోరాడానని ఆయన గుర్తు చేసుకున్నారు. అహంకారపూరిత రాజకీయాలకు తన వద్ద స్థానం లేదని అన్నారు. అభివృద్ది కార్యక్రమాలకు సహకరించాలని, తాను చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ఎవరైనా హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తే గట్టి సమాధానమిస్తానని అన్నారు. అభివృద్ది కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరుతున్నారని, తనను కెలికితే తనలోని అపరిచితుడు బయటకు వస్తాడని శ్రీనివాసవర్మ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ భీమవరం పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ఇవాళ రైల్వేలకు సంబంధించి ఎన్నికల్లో హామీ ఇచ్చాను. ముఖ్యంగా అత్తిల్లో ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగినటువంటి పరిస్థితి. అత్తిలి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యాపార వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం అత్తిలి. అత్తిలి నుంచి భీమవరం కానీ, అత్తిలి నుంచి రాజమండ్రి కానీ, వాళ్ళ భీమవరం మార్కెట్ కూడా చాలా వరకు అత్తిలి నుంచి వచ్చి వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేస్తారు. అలాగే రాజమండ్రి వెళ్ళి వ్యాపారం చేస్తారు. ఒక ట్రైన్ కూడా ఓన్లీ 1-2 ప్యాసింజర్స్ తప్పించి ఒక ఎక్స్ప్రెస్ రైలు కూడా మనందరికీ తెలుసు. పూర్వం శేషాద్రి కానీ, విశాఖ కానీ, సర్కార్ కానీ అన్నీ అత్తిల్లాగే. గత 5 సంవత్సరాలుగా ఒక ట్రైన్ కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్ అత్తిల్లు ఆగట్లే. వారందరూ కూడా కోరితే నేను చెప్పా, తప్పనిసరిగా నేను మీకు ఎక్స్ప్రెస్ రైల్స్ హాల్ట్స్ తీసుకొస్తానని చెప్పి ఏదైతే వారికి ఇచ్చినటువంటి హామీ ఉందో అది పూర్తి చేయాలని ఒక అకుంఠిత దీక్షతో నేను పనిచేస్తే దాని ఫలితం తిరుపతి పూరి ఎక్స్ప్రెస్, బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్కి ఆర్ట్లు మంజూరు అయ్యాయి. గత 4 రోజులుగా ట్రైన్స్ ఆ రైల్వే స్టేషన్లో ఆగుతూ ఉన్నాయి కూడా. నేను 10 రోజుల క్రితమే ఉత్తర్వులు రాబోతూ ఉన్నాయనేటువంటి విషయం నేను చెప్పాను. నేను చెప్పిన 4 రోజులకి 3 రోజులకి ఉత్తర్వులు వచ్చాయి. కాబట్టి వేళ అత్తిలి ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు ఏదైతే వారి అవసరాలు ఉన్నాయో వారి ప్రయోజనాలు కాపాడేటువంటి విషయంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నేను అమలు చేయడం జరిగింది. అదే ఇంకో ముఖ్యమైన విషయం, నర్సాపురానికి వందే భారత్ తీసుకొస్తాను. ఇవాళ ఈ రాష్ట్రంలో 3 వందే భారత్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి. సికింద్రాబాద్ తిరుపతి, సికింద్రాబాద్ విశాఖపట్నం, ఇంకోటి చెన్నై విజయవాడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుండా ప్రయాణం చేసేటువంటి వందే భారత్ ట్రైన్స్. అయితే ఏదో విధంగా నర్సాపురానికి వందే భారత్ ట్రైన్ తీసుకురావాలనేటువంటి ఒక దృఢ సంకల్పం కారణంగా గత సంవత్సర కాలంగా రైల్వే బోర్డు చైర్మన్ కానీ, రైల్వే జోనల్ చైర్మన్, జోనల్ జడ్ఎంని కానీ, డిఆర్ఎంలతో సమావేశాలు పెట్టడం, సదరన్ రైల్వేకి సంబంధించి చెన్నైలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమావేశాలు పెట్టడం. ఎందుకంటే ఈ ట్రైన్లు 2 జోన్లలో, ఒకటి సదరన్ జోన్ చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది, ఇంకోటి సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ కేంద్రంగా చేసుకుని పనిచేస్తుంది. ఈ 2 జోన్లలో సమన్వయం కుదరాలి. వందే భారత్ నర్సపూర్ వరకు వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు చెన్నై ఆలస్యంగా వెళ్తుంది. కాబట్టి చెన్నైలో ఉన్నటువంటి సదరన్ రైల్వే వారు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సమాధానపరిచి సంతృప్తిపరిచి ఫైనల్గా వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో దీనికి కొత్తగా హాల్ట్ ఇవ్వాలి కానీ ఎక్స్టెన్షన్ కావాలి అంటే వందే భారత్ ట్రైన్ విషయంలో రైల్వే మంత్రికి వెళ్లాల్సినటువంటి అవసరం. కాబట్టి రైల్వే మంత్రి గారిని పదే కలిసి ఇది అవసరం ఉందని చెప్పడం ద్వారా కేవలం 3 వందే భారత్ రైళ్ళే ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే అందులో విజయవాడ వరకు, చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ని ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా
నర్సాపురానికి మన పార్లమెంట్ నియోజకవర్గానికి వందే భారత్ ట్రైన్ని పరిచయం చేయడం జరిగింది. ఇది నాకు గర్వకారణంగా నేను భావిస్తున్నా. నాకే కాదు, ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక ఆత్మగౌరవం. మాకు వందే భారత్ ఈ దేశంలో అత్యంత వేగవంతంగా నడిచేటువంటి రైళ్ళు మా ప్రాంతం కూడా వస్తుందని చెప్పుకోవడానికి ప్రాంతం అంతా కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ విషయంలో మనకి సహకరించినటువంటి రైల్వే అధికారులు, రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, రైల్వే శాఖ మంత్రి గత సంవత్సర కాలంగా ఎన్నోసార్లు, ఒకసారి 4 సార్లు 5 సార్లు కాదు, ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారుల దగ్గరికి, రైల్వే మంత్రి గారి దగ్గరికి తిరిగిన కారణంగా ఈరోజు ఈ వందే భారత్తో నర్సాపురానికి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇవాళ 12:10కి విజయవాడ చేరుకుంటుంది, ఇప్పుడు నర్సాపురానికి ఎక్స్టెన్షన్ ఇవ్వడం ద్వారా 2 గంటల 10 నిమిషాలకి నర్సాపురం చేరుకుంటుంది. అంటే 2 గంటలు, విజయవాడ నుంచి 2 గంటల సమయంలో నర్సాపురం చేరు. దారిలో గుడివాడ, భీమవరం హాల్స్, అంతిమంగా నర్సాపురం చేరుకుంటుంది 2 గంటల 10 నిమిషాలకి. తిరిగి నర్సాపురంలో 2:50కి బయలుదేరుతుంది, 40 నిమిషాలు సమయంలో రాత్రికి చెన్నై చేరుకుంటుంది. అంటే ఈ ప్రాంతంలో అన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలను కూడా కనెక్టివిటీ, ఇప్పటివరకు వచ్చేటువంటి వందే భారత్ ఏదైతే ఉందో చెన్నై నుంచి రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తర్వాత విజయవాడ, ఇప్పుడు గుడివాడ, భీమవరం, నర్సాపురం. మన ప్రాంతం వారందరికీ ఆక్వాకల్చర్తో ఎక్కువ అనుబంధం. నర్సాపురం కానీ, భీమవరం కానీ, లేకపోతే పక్కనున్న పాలకొల్లు కానీ, లేకపోతే ఆకివీడు కానీ, అన్నిట్లో కూడా ఈ ప్రాంతంలో దాదాపు 70% మంది ప్రజలు ఆక్వా కారణంగా మనుగడ సాగిస్తున్నటువంటి విషయం. రైతు కావచ్చు, కూలీ కావచ్చు, ట్రేడర్ కావచ్చు, ఎక్స్పోర్టర్ కావచ్చు, ఫీడ్కి సంబంధించి అవ్వచ్చు, మెడిసిన్కి సంబంధించి కావచ్చు, ఆక్వాతో సంబంధం లేనటువంటి కుటుంబం ఈ ప్రాంతంలో లేదు. ఇకపోతే ఈ మధ్యకాలంలో అరుణాచలం ట్రైన్ వేసాం. 3 నెలల పాటే ఒక ఎక్స్పెరిమెంటల్గా ట్రైన్ వేయాలనుకున్నప్పుడు అద్భుతమైనటువంటి స్పందన ప్రజల నుంచి వచ్చింది. 3 నెలలకి కూడా బుకింగ్ మొదటి 2 రోజుల్లోనే పూర్తయింది. ఇవాళ అది పర్మనెంట్ చేయాలనేటువంటి ప్రపోజల్ మనం నడుపుతూ ఉన్నాం రైల్వేలో. ప్రస్తుతానికి 1 నెల అదనంగా పెంచారు. దాన్ని కూడా ఎక్స్పెరిమెంటల్ కాకుండా పూర్తిగా కంటిన్యూగా నడపాలి అనేటువంటి మన ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి రైల్వే అధికారులు సుముఖంగా ఉన్నారనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చెబుతున్నాం. అదేవిధంగా ఈ వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో వారంలో ఒక మంగళవారం నాటి మాత్రం ఉండదు. మనకని కాదు, అసలు వందే భారత్ చెన్నై నుంచి విజయవాడ రాదు. ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం వారానికి 1 రోజు, మంగళవారం తప్పించి మిగతా అన్ని రోజులు ఈ ట్రైను మనకు అందుబాటులో ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తోంది. ఈ విధంగా ఈ ప్రాంతంలో రైలు కనెక్టివిటీని, రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాననేటువంటి విషయాన్ని, అదేవిధంగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చానో ఈ ట్రైన్స్ విషయంలో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి అత్యంత వేగంగా నడిచేటువంటి రైల్లో ప్రయాణించబోతున్నారు అనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. ఆక్వా రైతులు, ఇందాక నేను రూట్ చెప్పా, నెల్లూరు, ఒంగోలు, భీమవరం, నర్సాపురం ఆక్వా బేస్డ్ లైన్. ముఖ్యంగా ఆక్వా రైతులకి పెద్ద ఎత్తున వారి అవసరాలు తీరుస్తుంది, పెద్ద ఎత్తున వాణిజ్య బంధాన్ని పెంచుతుంది. దాని ద్వారా వ్యాపారస్తులు మరింత సౌకర్యంగా వారి అవసరాలను తీర్చుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. అదేవిధంగా
మన పార్లమెంట్లో 100 కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కొనసాగుతాం. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ని కింద నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం స్టేషన్ని అమృత్ భారత్ స్టేషన్గా గుర్తించి దాదాపు 26-27 కోట్లను ప్రతి రైల్వే స్టేషన్కి కూడా మంజూరు చేయడం జరిగింది గతంలో. తర్వాత తాడేపల్లిగూడానికి అదనంగా ఈ మధ్య కాలంలో మరొక 18 కోట్ల రూపాయలు స్టేషన్ అభివృద్ధికి అదనంగా తెచ్చాం. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. శ్రీనివాస్ వర్మ ఏ రకంగా రాజకీయాల్లోకి వచ్చాడో మీ అందరికీ తెలుసు. శ్రీనివాస్ వర్మ వారసత్వం ఆధారంగా రాజకీయాల్లోకి రాలే, లేకపోతే నాకు ఉన్నటువంటి డబ్బుని దాచుకోవడానికి రాజకీయాల్లోకి రాలే, లేకపోతే నాకు ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి రాలే. నేను రాజకీయాల్లోకి వచ్చింది, ఈ పార్టీలో చేరింది, ఈ పార్టీకి దేశంలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను, యువజన ఉద్యమాల్లో పనిచేశాను. పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. శ్రీనివాస వర్మ సామాన్యుడు అంటే శ్రీనివాస వర్మ దేనిలో సామాన్యుడు అంటే ఆర్థికంగా సామాన్యుడు, కానీ కమిట్మెంట్ విషయంలో, కాన్ఫిడెన్స్ విషయంలో, ప్రజలకు అందుబాటులో విషయంలో అందరికంటే గట్టివాడిని అనేటువంటి చెప్పడానికి నేనేం కూడా వెనకాను. రాజకీయాల్లో సామాన్యుడి స్థాయికి రావాలి. రాబోయేటువంటి రోజుల్లో అహంకారపూరితమైనటువంటి రాజకీయాలకి ఆస్కారం ఉండకూడదు, రాజకీయాలకి డబ్బే ప్రాతిపదిక కాకూడదు అనేటువంటి విషయాన్ని నేను రుజువు చేశా. రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా అది జరగబోతా ఉంది. నేను చాలాసార్లు చెప్పా, రాజకీయాల్లో విలువలతో పనిచేస్తా, నిజాయితీతో పనిచేస్తా, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తా. ఎవరైతే సామాన్యుడు అని 10 సార్లు మాట్లాడుతున్నారో, కానీ సామాన్యుడికి అవినీతితో సంబంధం లేకుండా, ₹1 రాజకీయాల్లో సంపాదించాలనేటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తాడు ఈ సామాన్యుడు అనేటువంటి విషయాన్ని వేళ నేను పత్రికాముఖంగా చెప్తాను. మీ అందరూ కూడా కోరుతున్నా, నేను కానీ నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరన్నా ఎక్కడన్నా అధికార దుర్వినియోగానికి కానీ అవినీతికి కానీ పాల్పడితే ₹1 దయచేసి నా దృష్టికి తీసుకురండి అని నేను పత్రికాముఖంగా కోరుతున్నా. కానీ నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలనేటువంటి విషయం నాకు సహకరించండి. అందరూ కలిసి పనిచేస్తే కానీ అభివృద్ధి సాధ్యం కాదు. నా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు సహకారం తీసుకుంటున్నా, చక్కగా సహకరిస్తున్నా. నేను కూడా వారికి సహకరిస్తున్నా. పార్టీలు వేరే నా సోదరభావంతో పనిచేస్తూ, కానీ సంబంధం లేకుండా, బాధ్యత లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా తగుదనమ్మా నేను ఉన్నానని వచ్చి నన్ను కెలకడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే గతంలో చెప్పాను, నాతో అపరిచితుడు బయటకు వస్తాడు అనేటువంటి విషయం. సామాన్యుడైనటువంటి శ్రీనివాస వర్మ ఏ విధంగా రాజకీయం చేయగలడో ఆ విధంగా రాజకీయం చేసే పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్న నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 2,80,000 ఓట్లు మెజార్టీతో నెగ్గా కేంద్ర మంత్రి నయ్యా ఈ సామాన్యుడు. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఎవరికైనా సరే నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరించండి. మీ అందరికీ అందుబాటులో ఉంటా. నన్ను కలవడానికి ఏ విధమైనటువంటి మీడియేటర్స్, మధ్యవర్తులు అవసరం లేదు. పొద్దున్న 6 గంటలలాగా అయితే రాత్రి 1 గంట 1:30 వరకు నేను అందుబాటులో ఉంటా. ఎవరు అపాయింట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా కలవచ్చు, ఏ పని మీదైనా కలవచ్చు. కాబట్టి ఇవన్నీ కొన్ని విషయాలు అందరికీ తెలియాలనే విషయంలో చెప్తున్నా. ఇవన్నీ కూడా నా బ్రాండ్. బైపాస్ నా బ్రాండ్, 165 హైవే నా బ్రాండ్, వందే భారత్ నా బ్రాండ్, CRF రోడ్ నా బ్రాండ్, ఫ్లైఓవర్స్ ఆర్ఓబీలు నా బ్రాండ్. చెప్పుకోవడానికి నేను సిగ్గుపడిన వెనకాను. నాది అంటున్నాడు శ్రీనివాస వర్మ కర్మ అంటే నా ప్రయత్నం, నా కృషి కారణం. ఇది నా కృషి కారణం. ఎవరో చేసినటువంటి అభివృద్ధిని నేను చేశాననేటువంటి చెప్పుకునేటువంటి స్థాయికి శ్రీనివాస వర్మ దిగజారడం. నేను చేసినటువంటి అభివృద్ధిని నేను మాత్రమే చేశాననేటువంటి చెప్పుకోవడానికి శ్రీనివాస వర్మ వెనకాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా.
అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, ఒక రకంగా మాకు రాజకీయంగా గురువులైనటువంటి పివి చలపతిరావు గారు, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు కుమారుడు మాధవ్ గారు, ఆయన అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లానికి నిన్న రావడం జరిగింది. భీమవరం చరిత్రలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి ర్యాలీని కానివ్వండి, కార్యకర్తలు కథం తొక్కు నిన్న భీమవరంలో పాల్గొనడం జరిగింది. దీనికి సహకరించినటువంటి కార్యకర్తలకి, పార్టీలో ఉన్నటువంటి జిల్లా ఆఫీస్ బేర్స్ కానీ, మండలాధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులకి, వివిధ మోర్చాల అధ్యక్షులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్న ఉదయం వాతావరణం అనుకూలంగా ఉండదేమో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మండలాల నుంచి తరలి వచ్చి రాష్ట్రంలోనే 25 జిల్లాల్లో భారీగా జరిగినటువంటి జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లాకి రాష్ట్ర పార్టీ నాకు ఈవేళ ఉదయం టెలిఫోన్ చేసి రాష్ట్ర అధ్యక్షులు చెప్పడం జరిగింది. రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా జరిగింది, మీ జిల్లాలో చాలా సంతోషమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా సహకరించారు. పాత్రికేయ మిత్రులు కూడా పెద్ద ఎత్తున సహకరించారు. అలాగే పోలీసు వారు, అన్నిటికీ మించి కార్యకర్తల యొక్క కృషి, పార్టీ నాయకుల యొక్క కృషి కారణంగా ఇంత పెద్ద ఎత్తున నిన్న సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.